నీవు కూడా భూమి మీద పరలోకమందున్న తండ్రి నీ చేతికిచ్చిన పనిలో నిపుణతను సాధిస్తే నువ్వెక్కడికి వెళ్తావో తెలుసా? నేను కూర్చుండు సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు పరలోకంలో. పరలోకానికి చేరాలి అంటే పని, నీ పనితనమే పరలోకానికి చేరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? నేను లోకమును జయించాను, మీరు కూడా లోకమును జయిస్తే నేను కూర్చున్న సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు. ఆయనకి ఏ సింహాసనమో నీకు కూడా అదే సింహాసనం. దేవుని పిల్లలారా ఆలోచించండి. నువ్వు పని చేస్తేనే అక్కడి వరకు వెళ్తావు. నువ్వు పని చేయకుండా సోమరిగా, పని లేక, దేవుని కోసం ఏ పని చేయకుండా నీ భూమి మీద దేవుని పనిని ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నావు అనుకో, నీ తండ్రే నీ కొరకు కష్టపడినప్పుడు, నీ తండ్రే నీ కొరకు విశ్రమించేంతగా ఆయన కష్టపడినప్పుడు ఆయన కోసం నువ్వు పని చేయవా?